పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రెండో విడత నిధుల్ని కమలాపురం నుంచి సీఎం గారు విడుదల చేయనున్నారు. ఏపీలో మొత్తం 46 లక్షల మంది రైతులకి లబ్ధి కలగనుందండి. ఈ పీఎం కిసాన్ కింద మొత్తం ఇచ్చే నిధులైతే 20,000. మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకి మరణశిక్ష విధించిందండి బంగ్లాదేశ్ కోర్టు. ఆమె ప్రెజెంట్ అయితే భారత్లో తలదాచుకుంటుంది. ఆమెను బంగ్లాదేశ్కి అప్పగించాలని కోరారు. ఇంకా మూడోది 16వ ఆర్థిక సంఘం నివేదికనైతే రాష్ట్రపతికి సమర్పించారండి అరవింద్ పనగారియా గారు. ఇంకా 16వ ఆర్థిక సంఘం 2026-31కి సంబంధించింది. నాలుగోది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఉత్తమ ఎంపైర్ అవార్డు రఘు ప్రసాద్ గారికి వచ్చింది. ఇంకా ఆపరేషన్ కగార్ అండి. ఇది మావోయిస్టుల్ని హతమార్చడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్. ఇందులో భాగంగా మద్వి హిద్మా అనే నక్సలైట్ని చంపేశారు. ఆరోది పుట్టపర్తి సాయిబాబా గారి 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా 9.2 కేజీల గోల్డ్ విగ్రహాన్ని 180 కేజీల వెండి రథంపై ఊరేగించారు. జాతీయ గోపాలరత్న అవార్డు ఏపీకి చెందిన అనురాధ గారికి వచ్చింది.